కోపం. కోపం ఎప్పుడు ప్రదర్శించాలి? లోకల్‌గా కోపం ప్రదర్శించినప్పుడు కర్మలు చుట్టుకుంటాయన్నమాట. అంటే అక్కడ కోపం ప్రదర్శిస్తున్న సంగతి కూడా తెలవదు. వాళ్ళు కోపం నాకంతే నా కోపం నాకసలు పిచ్చి కోపం వచ్చేస్తది. నాకు కోపం వచ్చిందంటే నన్నెవ్వరు ఆపలేరు అని చెప్పుకుంటుంటారు. దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతుంటాయి, ఎంత కర్మలు నీకు గూడగట్టుకుంటుంటాయో తెలవదు గదా! కానీ నాకు కోపం ఎప్పుడొచ్చిందో నాకు తెలవాలి. ఎంతసేపు ఆ కోపాన్ని నేను నిలబెడుతున్నానో తెలవాలి. ఎప్పుడు నేను ఆ కోపాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నానో తెలవాలి. కదా! అందరూ అక్కడ కూర్చొని మేకలను చంపి ఆహ్, అన్ని జీవహింస చేస్తూ ఉంటే కోపం వస్తదా? రాదా? అది సరి అయిన కోపం అన్నమాట. ఆ కోపం వస్తేనే అక్కడ ఒక పని జరుగుతది. సో, ఇలాంటి కోపాలు ఎక్కడ కోపం తెచ్చుకోవాలి? దేనికి కోపం తెచ్చుకోవాలి అనేది. కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్‌ను ఎంత పరిగెడుతూ ఉంటారు. ఎక్కడికి పరిగెడుతూ ఉంటారో ర్యాట్ రేస్ తెలవనే తెలవదు. అరే! వచ్చి ధ్యానం చేసుకోండి కాసేపటి మాకింకా టైం ఉంటదండి అన్నప్పుడు కోపం వస్తది గదా! అలాంటి కోపం రావడం అనేది యూనివర్సల్ కోపం అన్నమాట. ఆ కోపం ద్వారా మంచి జరుగుతదన్నమాట. లోక కళ్యాణం జరుగుతదన్నమాట. పత్రి గారికి కోపం వచ్చింది. అసలు ఏంటి ఇది? అసలు ఈ ప్రపంచం ఏంటిది? ఇట్లుంది అంతా అని చెప్పేసేసి ధ్యాన ప్రచారం చేద్దాం అని చెప్పి ఏకంగా పిఎస్ఎస్ఎంనే పెట్టేశారన్నమాట. ఒక బుద్ధుడికి కోపం వస్తే ఒక ఒక గొప్ప యుగ పరివర్తన జరుగుతది. ఒక పత్రి గారికి కోపం వస్తే ఒక యుగ పరివర్తన జరుగుతది. అలా అన్నమాట. సో, కోపం అనేది ఒక టూల్. అది మనం వాడాలి. ఆ వాడినప్పుడే మనం దాని వల్ల లోక కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయన్నమాట.